హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, 3 లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. వెనక చిన్న షో బటన్ ఇచ్చిన, ఇదిగోండి. స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు, సరైన సమయానికి వచ్చావు సోదరా. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫ్రాక్ ఉంది కదా, 3 లేయర్స్ ఫ్రాక్, 4 మీటర్స్ యూజ్ చేస్తూ ఫుల్ ఫ్లేర్తో ఎలా స్టిచ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగోండి ఈ వీడియో ఏంటి అంటే, ఈ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్స్తో లైనింగ్ లేకుండా సమ్మర్ స్పెషల్ 3 లేయర్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఇదిగోండి, ఇక్కడ 4 మీటర్స్ అయితే ఉంది. ఇది 42 లెంత్ ఉన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాం మనం. ఒక కార్నర్కి 4 ఫోల్డ్స్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఫ్యాబ్రిక్. మీకు హారిజెంటల్ లైన్స్ కావాలా, వర్టికల్ లైన్స్ కావాలా అన్నది ముందే డిసైడ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ని. ఇదిగోండి నేనైతే ఇక్కడ 4 ఫోల్డ్స్ మీద అయితే ఉంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వస్తుంది. బాడీ పార్ట్ వచ్చేసి 12.5 అయితే పెట్టమన్నారు క్లయింట్. సో నేను దానికోసం 13.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువే ఉండేటట్టు ఫస్ట్ లెంత్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, వేస్ట్ విడ్త్ లూజ్ వచ్చేసి 33 ఉంది. 33ని 4 ఫోల్డ్స్ మీద పెట్టి దాన్ని ఇలా డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది అన్నది చూసుకొని 9.5 అలా వస్తుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ షోల్డర్ అయితే ఇక్కడ నేను 6.5 అయితే తీసుకుంటున్నా. అలానే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6 తీసుకుంటున్నా. ఇప్పుడు ఆ 2 డాట్స్ని కలిపి అయితే ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి గాయస్. చాక్ పీస్ స్లైట్గా ఉంది, కానీ నేను ఏ స్టెప్ అయితే ఫాలో అవుతున్నానో మీరు సేమ్ అదే స్టెప్ ఫాలో అయిపోండి. నా మాటలు వినండి, మీకు కనిపించకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 37 ఉంది. 37ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. మీ క్యాలిక్యులేటర్లో చేసుకోవడం రాకపోతే ఇదిగోండి ఇలా టేప్తో 4 ఫోల్డ్స్ అయితే పెట్టుకోండి. ఇదిగో ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు వేస్ట్ విడ్త్ చూసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే స్ట్రైట్గా లైన్ వేసుకోండి. అలానే మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇదిగోండి ఇంతే గాయస్. ఇంకా నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తూ కర్వ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఒకేసారి అయితే వచ్చేస్తాయి, 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసేసుకోండి, అయిపోతుంది. ఫ్యాబ్రిక్ని కదపకుండా మనమే లేచి అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఉంటే ఓకే పర్లేదు, కానీ అయినా మనం లేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మరి ఇంకొకసారి లెంత్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ ఉంటుంది కదా, ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా ఒక 1 ఇంచ్ పైకి వచ్చేటట్టు అయితే ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం లూజ్ చూసుకొని ఉంటాం కదా, అక్కడ టక్స్ అయితే పెట్టుకోండి. మనకి స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఈజీగా అయితే అవుతుంది పని. ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఒకేసారి అయితే వస్తాయి. ఇదిగోండి ఇలా నేను నెక్స్ట్ సేమ్ వేరు పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఏం కట్ చేయట్లేదు. మీకు తర్వాత క్యాన్వాస్ పేపర్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద అయితే వేసుకొని 2 హ్యాండ్స్ ఒకేసారి వస్తాయి. ఇదిగోండి అర్థమవుతుంది కదా 4 ఫోల్డ్స్ ఎలా వేసుకున్నా అన్నది. ఓపెనింగ్స్ నా సైడ్ ఉన్నాయి, క్లోజింగ్స్ బయట సైడ్కి ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి. డబల్ ఫోల్డ్ పెట్టి మనం ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10. ఇక్కడ 10 కంటే కొంచెం 3 ఇంచెస్ ఎక్కువ అయితే పెట్టుకోండి. 13 తీసుకున్నా ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి.
హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ నార్మల్ లెంత్ అయితే తీసుకోండి గైస్. నార్మల్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకొని ఇదిగోండి నార్మల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 4.5 9 ఉంది. 4.5 అంటే 9లో హాఫ్ ఎంత 4.5 కదా, అలా అయితే చూసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక డాట్ అయితే పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ పైన 3 ఇంచెస్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాని దగ్గరికి ఇదిగోండి ఈ 3 దగ్గరికి ఇలా ఒక చిన్న బాక్స్ అయితే డ్రా చేయండి. ఇంకా నెక్స్ట్ మనం నార్మల్ హ్యాండ్ స్లీవ్ కంటే 10 తీసుకున్నాం కదా, 10 కంటే 3 ఇంచెస్ లోపలికి అంటే 7 దగ్గరికి ఒక లైన్ వేసి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోండి గైస్. మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటాం సేమ్ అలా డ్రా చేసుకొని పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాన్ని నార్మల్ హ్యాండ్లోకి అయితే కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉంది అన్నది చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టేసి పైన డాట్ దగ్గరికి కింద హ్యాండ్ లూజ్ దగ్గరికి లైన్ ఒక ఇదిగోండి ఇలా వీడియోలో చూపినట్టు స్ట్రైట్ లైన్ అయితే వేసేయాలి. గైస్ మీకు అర్థమవుతుంది కదా, అర్థం అవ్వకపోతే వీడియోని స్లో పెట్టుకొని చూడండి, నేను ఏం చెప్తున్నా అన్న పాయింట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి ఇలా మిడిల్లోకి 2 పాయింట్స్ కట్స్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక కట్ అయితే పెట్టేయండి. మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఎక్కడికి స్టాప్ చేయాలన్నది అయితే అర్థమవుతుంది ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల. ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంటాయి హ్యాండ్స్. గైస్ మీరు అర్థం అవ్వకపోతే స్లో పెట్టుకొని చూడండి, నా వీడియోస్లో చాలాసార్లు చెప్పే ఉంటాయి వీడియోని. ఇప్పుడు 3 లేయర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలన్నది చూపిస్తా. ఇదిగోండి టోటల్ లెంత్ వచ్చేసి 42, టోటల్ ఫ్రాక్ లెంత్, బాడీ పార్ట్ లెంత్ 12.5. ఇప్పుడు మనకు బాటమ్ లెంత్ తెలియదు, ఎలా చేసుకోవాలి అంటే 42 మైనస్ 12.5 చేస్తే ఎంత వస్తుంది, 29.5 అయితే వచ్చింది కదా అది. ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ అనమాట. బాడీ టోటల్ లెంత్లో నుంచి టోటల్ లెంత్ మైనస్ బాడీ పార్ట్ తీసేస్తే వచ్చిన పార్టే బాటమ్ లెంత్ అనమాట. ఇప్పుడు 29.5 వచ్చింది కదా, దీన్ని 3 లేయర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలన్నది మీకు డీటెయిల్గా అయితే మనం ఎన్ని లేయర్స్ తీసుకోవాలనుకుంటున్నాం 3 కదా, ఇదిగోండి 3 లేయర్స్ అయితే ఎలా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటే మీకు ఊరికే అప్రాక్స్గా చెప్తున్నా. సెకండ్ లేయర్ 20 తీసుకోవాలి. థర్డ్ లేయర్ వచ్చేసి 40 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ లేయర్ ఎంత తీసుకుంటున్నామో నెక్స్ట్ లేయర్ దానికి డబల్ అయితే తీసుకోవాలి గైస్. ఇప్పుడు 3 లేయర్స్ కదా, ఒక్కొక్క లేయర్ ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఎంత లేయర్ 29.5 అయితే వచ్చింది కదా టోటల్ లెంత్. 3 లేయర్స్ కాబట్టి 29.5 డివైడెడ్ బై 3 చేస్తే ఎంతైతే వచ్చిందో అంత ఒక లేయర్ తీసుకోవాలి మనం అన్నట్టు. 9.8 అయితే వచ్చింది. నేను మొత్తం రౌండ్ ఫిగర్ చేసి 11 అయితే తీసుకుంటున్నాయి ఇక్కడ, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్టిచ్చెస్ మొత్తం కలిపేసి. ఒకవేళ మనం 2 లేయర్స్ తీసుకుంటున్నాం అనుకోండి 29.5 డివైడెడ్ బై 2 చేసుకోవాలి, 2 లేయర్స్ తీసుకుంటే. అర్థమైంది కదా. ఇక నేను మొత్తం ఎక్స్ట్రా మనం పైన ఫ్రిల్స్ పెడతాం కింద ఫ్రిల్స్ పెడతాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇక 9.8 వచ్చింది కదా నాకు, నేను టోటల్ 11 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. అర్థమైంది కదా గాయస్. ఇదిగోండి ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా ఎన్ని వీలైతే అన్ని ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ 11 ఇంచెస్ ఉండేటట్టు అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపినట్టు నేను 11 అయితే 3 లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి 8 ఫోల్డ్స్ 9 ఫోల్డ్స్ అలా అన్ని ఫోల్డ్స్ అయితే ఉంది. మన సిజర్స్కి బట్టే ఎంత అయితే ఈజీగా కట్ చేయగలుగుతామో అన్ని ఫోల్డ్స్ అయితే వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పైనది 11 ఇంచెస్ ఉంది అన్నట్టు పక్కకు పెట్టేసిన ఒక లేయర్ అయిపోయింది, ఒక లేయర్ కటింగ్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నా. 2 లేయర్స్ అయిపోయింది, అది కూడా 11 ఇంచెస్ ఉంది. ఇదిగోండి లాస్ట్ లేయరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకొని మనం కింద డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేస్తాం కదా, ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అయితే పెట్టుకోండి. మీరు డబల్ ఫోల్డ్ పెట్టాలి అని ఎక్కువ డబల్ ఫోల్డ్ పెడితే ఎక్కువ వదులుకోండి. ఇదిగోండి ఇప్పుడు మీకు ఈజీగా అయితే 3 లేయర్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పైనది 10 ఎక్కువ ఎంత ఉంటే అంతకు సెకండ్ లేయర్ డబల్ తీసుకోవాలన్నది అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ అయితే కట్ చేసుకుందాము. లెంత్ వచ్చేసి 6, నెక్ లెంత్, విడ్త్ వచ్చేసి 3. విడ్త్ వచ్చేసి అంటే విడ్త్ అంటే వెడల్పు 3, లెంత్ హైట్ వచ్చేసి 6 అనమాట. ఇదిగోండి 3 నెక్ లూజ్ విడ్త్ వచ్చేసి 3, లెంత్ వచ్చేసి 6.
మనకు క్లయింట్ ఏం చెప్పారు అంటే లైట్ యూ షేప్, స్క్వయర్ కాదు, లైట్గా కొంచెం యూ కట్ రావాలి అని చెప్పినారు. సో ఇలా అయితే క్రాస్ చెక్ చేసుకోండి, 7 ఉందా లేదా 6 ఉందా లేదా అన్నట్టు. మన క్లయింట్ ఎంత అయితే లెంత్ చెప్పి ఉంటారో అంత వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మనం ఫైనల్గా. ఇదిగోండి క్యాన్వాస్ పేపర్ని డబల్ ఫోల్డ్ పెట్టి లైట్గా యూ షేప్ వచ్చేటట్టు అయితే ఇలా నేను డ్రా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా 1.5 ఇంచు 1 ఇంచు చాలు, నేను తర్వాత కట్ చేసుకున్నామని అయితే ఎక్కువనే పెట్టిన. ఇదిగోండి 1 ఇంచ్ చాలు, నేను ఎక్కువ వదిలేసిన, మీరు 1 ఇంచే పెట్టుకొని సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోండి. లోపల ఇప్పుడే కట్ చేయకండి, మనం ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. వన్ సైడ్ వచ్చింది కదా గైస్ డిజైన్, ఇప్పుడు దీన్ని 2 సైడ్స్ అయితే డ్రా చేసుకోవాలి మనం. ఇప్పుడు బ్యాక్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డిజైన్ లెంత్ వచ్చేసి 8, విడ్త్ వచ్చేసి 3. లెంత్ 3, 8 లెంత్. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉండాలి అంటే 8. మనం ఏ డిజైన్ పెట్టుకున్నా 8 లోపే ఉండేటట్టు అయితే చూసుకోవాలి. క్లయింట్ 8 చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ 8కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ ఎంత 3 కదా, ఫ్రంట్ నెక్ ఎంత విడ్త్ తీసుకుంటాం, బ్యాక్ నెక్ కూడా అంతే విడ్త్ తీసుకోవాలి. నేను పైన బోర్డ్ పెట్టి కింద ఏదైనా డిజైన్ పెడదాము అని అనుకున్నా. సో ఫస్ట్ పైన 3 ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ అయితే వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఒక చిన్న లైన్ వేసుకొని కింద 8 అనుకున్నాం కదా, ఆ 8 వరకు ఇట్లా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలనుకుంటున్న బాక్స్ని మనకు డైమండ్ షేప్ పెట్టమన్నారు క్లయింట్. ఇదిగోండి బాక్స్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ బాక్స్ ఎంత ఉందో అంత టేప్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టు డ్రా చేసుకుంటే డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. పైన ఇంకా బోట్ అయితే డ్రా చేసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ క్యాన్వాస్ పేపర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఐరన్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఎలా చూసుకోవాలి, ఇది ఎలా డ్రా చేసుకోవాలి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఫ్యాబ్రిక్తో కట్ చేసుకోలేదు, జస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద ఒకటే కట్ చేసుకున్నాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ ఫ్రాక్ నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నా అంటే గైస్ స్టిచ్చింగ్ గురించి మాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా ఈ క్లాస్ వింటే ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. ఫ్రిల్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తే ఇలా అయితే వచ్చింది. సేమ్ ఇప్పుడు నేను ఏ మెజర్మెంట్స్ అయితే చెప్పానో సేమ్ ఫాలో అయిపోండి, మీకు కూడా అలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది. క్యాన్వాస్ పేపర్ ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా షైనింగ్ ఉన్నది ఫ్యాబ్రిక్ టచ్ అవ్వాలి, నార్మల్ ఉన్నది పైకి రావాలి. ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేస్తే ఆ షైనింగ్ ఉన్నది ఫ్యాబ్రిక్కి అంటుకుంటుంది అనమాట, అదొక గ్లూ టైప్ ఉంటుంది. ఇలా అలానే క్యాన్వాస్ పేపర్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక కట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తా. ఈ ఫ్యాబ్రిక్ అంటే ఒక 1/2 ఇంచ్ అంతా, ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ ఉండేటట్టు అయితే తీసుకోండి ఫ్యాబ్రిక్. క్యాన్వాస్ పేపర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే తీసుకోండి ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఐరన్ బాక్స్ చాలా హీట్ ఉండాలి. ఇదిగోండి ఆన్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టేసి అయితే దాని మీద పెట్టండి, పేపర్ మీద, అప్పుడు స్టిక్ అవుతుంది. నేను ఇక్కడ అంటే ఆన్ చేసిన వెంటనే పెట్టేసిన, సో స్టిక్ అవ్వలేదు. ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది 22nd క్లాస్ చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఆ క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తే ఏం అర్థమవుతుంది. ఈ పేపర్ ఎలా కట్ చేసుకున్నారు, ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారు అన్నది మీకు క్లారిటీ అయితే వస్తుంది 22nd క్లాస్ చూసిన తర్వాత. ఇదిగోండి నెక్స్ట్ అలా ఫస్ట్ పేపర్ స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా ఈజీగా అయితే ఐరన్ చేసేస్తే జస్ట్ మనం స్టిచ్ చేసుకోవడమే ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తా. నేను ఐరన్ సరిగా చేయలేదన్నమాట, పేపర్ నాకు స్టిక్ అవ్వలేదు. మీరు ఐరన్ కరెక్ట్గా చేసుకుంటే పేపర్ స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఐరన్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఇలా పేపర్ మీద ఫోల్డ్ చేస్తూ అక్కడక్కడ కట్ పెట్టాలి. ఈ కట్ ఎందుకు పెడతాము అని అంటే ఇదిగోండి ఇప్పుడు ఒకవేళ అక్కడ కట్ లేదనుకోండి, ఫ్యాబ్రిక్ మొత్తం ముడతలు ఇలా చిక్కు ఉన్నట్టు ఒకే దగ్గర అలా ఉంటుంది. ఒకవేళ మనం కట్ పెట్టినాం అనుకోండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, ఎక్కువ కుచ్చు అట్లా ఏం కనిపించదు. ఇదిగోండి కట్స్ పెట్టుకోవడం మంచిది.
నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పెట్టేసి మీకు మొత్తం స్టిచ్ చేసిన అర్థమవుతుంది కదా గైస్ నేను చెప్తున్నది. కట్స్ ఇదిగోండి ఇలా పేపర్ దగ్గర వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అంతే. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇది మనం ఈ ఫోల్డింగ్ కూడా ఐరన్ బాక్స్తోనే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇంకా ఫాస్ట్ అయితే అవుతుంది మనకు వర్క్. ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు నేను తీసుకున్న డిజైన్ ఏంటి, ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది. దానికంటే ఆ లైన్ దాటి ఫ్యాబ్రిక్ లోపలికి రావద్దు. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. ఈ లైన్ దాటి ఫ్యాబ్రిక్ లోపలికి రావద్దు. ఇప్పుడు లోపల ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఒక సైడ్ నుండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే మనం పేపర్ ఫస్ట్ తీసుకున్నాము, ఐరన్ చేసుకున్నాము. నెక్స్ట్ పేపర్ ఫోల్డ్ చేసుకుంటాము, అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటాము, మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటాము. సేమ్ ప్రాసెస్ ఉంటుంది గైస్. ఫ్యాబ్రిక్ లేకుండా ఇప్పుడు చూడు నేను ఆల్రెడీ మనం ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేయట్లేదు. ఒకవేళ మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం, దానికి లైనింగ్ వేసిన తర్వాత కూడా మనం ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంకొక మెథడ్. ఆ మెథడ్ మీకు ఫ్యూచర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత క్లాసెస్లో. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు లోపల సైడ్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ లోపలికి ఉండేటట్టు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందా చూసుకొని మిడిల్కి ఒక కట్ అయితే పెట్టేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి ఉండాలి. ఓకే, అర్థమవుతుంది కదా. అలానే మనం స్టిచ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టండి. ఇప్పుడు మనం పెట్టిన 2 కట్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఈక్వల్గా పట్టుకోండి. ఇలా ఏంటి అంటే ఫ్యాబ్రిక్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అక్కడికి సగం ఇక్కడికి సగం. నెక్ కరెక్ట్ మిడిల్కి వస్తుంది. ఇలా మధ్యలో కట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండేటట్టు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక లైన్ అయితే వేసుకొని ఉంటాం కదా, నెక్ లైన్. ఆ పెన్తో వేసిన లైన్ మీదే ఒక స్టిచ్ అయితే వేసేయండి. గాయస్ నేను మళ్ళీ చెప్తున్నా, 22nd క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తే ఏం అర్థం అవ్వదు. అసలు ఈ లైన్ ఎందుకు వచ్చింది, ఇక్కడే ఎందుకు స్టిచ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అట్లా ఎక్కువ దూరం స్టిచ్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్స్ అయితే మీకు చాలానే వస్తాయి. ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఒక్క 1/4 ఇంచ్ లోపలికి అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేయండి. మనం స్టిచ్ కట్ అవ్వకుండా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పక్కకు తీసి నెక్స్ట్ నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బిగినర్స్కి కష్టం అనిపిస్తే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదిగోండి లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేస్తాము. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటాము, చెప్తా మీకు. ఇప్పుడు లోపల సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తే కొంచెమే పెట్టి అయితే కట్ చేసేయండి. ఇదిగోండి నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది అనిపిస్తుంది, సో కట్ చేస్తున్నా. ఒక్క 1/4 ఇంచ్ ఉంటే చాలు గైస్ అది. ఇంకా నెక్స్ట్ మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అయితే పెట్టాలి. ఈ కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్గా అయితే తిరుగుతుంది గైస్, చాలా బాగుంటుంది. నెక్ డిజైన్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా. నెక్ డిజైన్స్ ఫ్రంట్ నెక్ డిజైన్ ఎందుకు నీట్గా స్టిచ్ చేయాలి అంటే, నువ్వు కింద పార్ట్ ఎలా స్టిచ్ చేసినా ఎవరికి కనిపించదు, ఆర్మ్ హోల్స్ ఎలా స్టిచ్ చేసినా ఎవరికి కనిపించదు. కానీ మన డ్రెస్కి మన ఫినిషింగ్ అందరికీ తెలిసేది మన నెక్ డిజైన్లోనే, ఫ్రంట్ నెక్ డిజైన్లోనే. సో నీట్గా అయితే పెట్టుకోవాలి, కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా రివర్స్ చేసి దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్. మీకు పేపర్ కాబట్టి కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. టక్కన అయితే స్టిచ్ చేసేయకండి. ఇలా రివర్స్ చేసేసి పేపర్ కదా, కొంచెం మనం ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. ఫ్యాబ్రిక్ లోపల సైడ్కి ఉంటుంది, దాన్ని లాగుతూ అయితే స్టిచ్ చేయాలి. ఇదిగోండి ఒక్క 1/4 ఇంచ్ అంత మందంతో చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయండి.
వేసేయండి. అర్థమవుతుంది కదా గైస్ నేను చెప్తున్నది. క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేయాలి అన్నదైతే ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము. ఇంతే గైస్, చాలా ఈజీ. క్యాన్వాస్ పేపర్ అంటే చాలామంది అబ్బో క్యాన్వాస్ పేపరా మేమంత ప్రో కాదు అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఈ మెథడ్ కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించినా ఇంకొక మెథడ్ అయితే చూపిస్తా. అదేం లేదు, జస్ట్ ఊరికే ఫ్యాబ్రిక్స్ మీద పేపర్ వేసి అయితే స్టిచ్ చేసేస్తాము. ఇలా సపరేట్గా అయితే అటాచ్ చేసుకోవు. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా, ఇదిగోండి ఇంతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు చూపిస్తా, డీటెయిల్గా కాదు, కొంచెం అటు ఇటు ఫాస్ట్గా. ఇదిగోండి ఫస్ట్ మిడిల్లో అయితే కట్స్ పెట్టుకుంటాము. డ్రెస్కి మిడిల్లో కట్ పెట్టుకున్నట్టు పేపర్కి కూడా మిడిల్లో కట్ పెట్టుకుంటాము. జస్ట్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి దాని మీద పేపర్ పైకి వచ్చేటట్టు, డిజైన్ పైకి వచ్చేటట్టు అయితే ఇదిగోండి ఇలా పెట్టి ఆ రెండు మనం పెట్టుకున్న కట్స్ ఈక్వల్గా ఉండేటట్టు పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టి మనం లోపల ఒక పెన్తో డిజైన్ వేసి ఉంటాం కదా, ఆ డిజైన్ మీద లైన్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఇది డిజైన్ కర్వ్స్ తిరిగి ఉంటుంది కాబట్టి కొంచెం నిదానం అయితే వేసుకోండి గైస్. ఎలాంటి కంగారు లేదు, కొంచెం నిదానం నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు. కొంచెం ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్ గైస్. సడన్గా వచ్చేయాలి అంటే ఏ పని రాదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి నీట్గా రావాలి అంటే. ఇదిగోండి నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లోపల మనం నెక్స్ట్ ఏం చేసినాం ఫ్రంట్ నెక్కి లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసాం కదా. ఇక్కడ నేను షో బటన్ పెట్టాలి అనుకుంటున్నా కాబట్టి మొత్తాన్ని అయితే లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి సపరేట్ చేసి నెక్స్ట్ మనం కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కర్వ్స్ ఉన్న దగ్గర త్రీ సైడ్స్ అయితే పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టాలి, అటు సైడ్ పెట్టాలి, ఇటు సైడ్ పెట్టాలి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకోండి గాయస్. మీకు ఇంకా పని కొంచెం ఈజీ అన్నట్టు అనిపిస్తుంది. ఇలా రివర్స్ చేయండి. మీకు రివర్స్ చాలా కొంచెం కష్టం అనిపిస్తే ఇలా లోపల సైడ్కి ఉంది అంటే ఒక పిన్నర్, సేఫ్టీ పిన్నర్, స్క్రూ డ్రైవర్ టైపు, సిజర్ టైప్ ఏదైనా ఉంటే లోపల సైడ్ నుంచి ఇలా అంటే బయటకైతే వచ్చేస్తుంది. అప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇది లోపల సైడ్కి ఉండి మనం పైకి స్టిచ్ చేసేస్తే నీట్గా రాదు. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంది. బ్యాక్ నెక్ ఇది. ఇప్పుడు బ్యాక్ సైడ్ది రైట్ సైడ్న పెట్టి దాని మీద ఫ్రంట్ సైడ్ది రాంగ్ సైడ్ మీద పెట్టాలి. రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి గాయస్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్లో బయటకు ఉండాలి. 2 షోల్డర్స్ నెక్ డిజైన్స్ ఈక్వల్గా పట్టుకొని ఒక 2 స్టిచెస్ అయితే వేసేయండి షోల్డర్ మీద. ఇదిగోండి ఇలా 2 స్టిచెస్ వేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది మొత్తాన్ని వెనక సైడ్కి అయితే అనేయండి గాయస్. వెనక సైడ్కి అనేసి పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా స్టిచ్ ఎండ్ అయ్యేటప్పుడు కొంచెం రబ్ చేయండి, స్టిచెస్ పోకుండా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల. గైస్ నేను చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇదిగోండి ఎంత నీట్ ఫినిషింగ్ అయిందో. నార్మల్గా ఒక షోల్డర్కి ఇలా స్టిచ్ చేసి చూడండి, ఇంకొక డ్రెస్కి వేయకుండా చూడండి, డిఫరెన్స్ అయితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయడం మర్చిపోయినా. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఆ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3.5 మిడిల్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ అయితే తీసుకోండి. పెద్ద సైజు బస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోండి, తక్కువ తీసుకోండి. అండ్ దెన్ అప్పుడైతే కప్ సైజు చిన్నగా వస్తుంది అనమాట తక్కువ తీసుకుంటే. ఇప్పుడు మనం ఎలా అయితే సేమ్ డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు గాయస్. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ అయితే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవాలి. ఇది నా వీడియోస్లో చాలా వీడియోస్లో రిపీటెడ్గా అయితే చెప్తుంటా ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా డ్రా చేసుకోవాలన్నది. అటు సైడ్ ఉన్న డిజైన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా డాబ్ చేస్తే ఇదిగోండి యువతల సైడ్ కూడా డిజైన్ పడుతుంది. అప్పుడు చాక్ పీస్తో డ్రా చేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే స్టిచ్ చేసేయండి. నేను ఇక్కడ కట్ చేయట్లేదు ప్రిన్సెస్ కట్ సపరేట్గా, జస్ట్ ఊరికే అలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నా. చాలా ఇలా అయితే టైం మిగులుతుంది గాయస్.
సపరేట్ చేసి అలా వేయడం వల్ల టైం టేకెన్. అయినా డ్రెస్సెస్కి కప్ సైజ్ ఎక్కువ కనిపించొద్దు కాబట్టి నీట్గానే ఉండేటట్టు ఉండాలి, చిన్నగా ఉండాలి అంటే ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సపరేట్ చేయడం వల్ల కప్ సైజ్ పెద్దగా వచ్చి డ్రెస్సెస్కి చూడడానికి అంత బాగోదు. సో నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది డీటెయిల్గా చూద్దాము. ఇదిగోండి ఈ వీడియోలో ఇంతే గాయ్స్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తారు కదా, అదే ఫ్రాక్ ఈ క్లాస్లో బాటమ్ పార్ట్లో 3 లేయర్స్ ఎలా స్టిచ్ చేయాలి, అలానే హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలన్నది, ఫిట్టింగ్ ఎలా ఇచ్చుకోవాలన్నది మీకు డీటెయిల్గా ఫామ్లో వేసి అయితే చెప్తా గాయ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే స్టార్టింగ్లో డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఈ హ్యాండ్స్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం అన్నది మీకు 22nd క్లాస్లో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే మొత్తాన్ని డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రైట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలన్నది చూద్దాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఉందనుకోండి, ఇక్కడ నేను 10 అయితే తీసుకుంటున్నా. హ్యాండ్ లూజ్ కంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఆ ½ ఇంచ్ హ్యాండ్ లూజ్లో ఉన్న ½ ఇంచ్ 1 ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయినా ఒక ½ ఇంచ్ తక్కువ పడి హ్యాండ్ కొంచెం టైట్ పట్టుకున్నట్టు అవుతుంది అనమాట. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారా నేను హ్యాండ్ రివర్స్లో పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నా. ఒక్క ½ ఇంచ్ గ్యాప్లో అయితే వేసుకోండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఎలాస్టిక్ కనిపించకుండా హ్యాండ్ దగ్గర. ఇదిగోండి 1 ఇంచ్ గ్యాప్ అయితే తీసుకోండి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకొని స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ని ఇలా లాగాలి. ఇలా లాగి పట్టుకొని దాని మీద స్టిచ్ వచ్చేటట్టు వేస్తే కింద ఫ్యాబ్రిక్ అంతా దగ్గరకై మనకు ఫ్రిల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు అయితే తీసుకోండి గాయస్. లెంత్ వైజ్గా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో ఫ్రిల్స్ అన్నది. మీకు ఏం అర్థం అవ్వకపోతే కొంచెం వీడియో స్లో పెట్టుకొని చూడండి. ఏం లేదు గాయస్, లెంత్ వైజ్గా 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎలాస్టిక్ స్టిచ్ వేసేటప్పుడు లాగుతూ అయితే స్టిచ్ వేయాలి. ఇదిగో ఇంత నీట్గా అయితే వస్తుంది. హ్యాండ్ లూజ్ కంటే 1 ఇంచ్ ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకోండి ఎలాస్టిక్. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైన నేను పఫ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. చిన్న ఒక అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వచ్చేటట్టు, చిన్న ఫ్రిల్స్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి గైస్ ఇలా నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తా అన్నది. ఫస్ట్ మనం కట్స్ పెట్టుకొని ఉంటాం అనమాట, ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకొని ఉంటాం కదా, ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అటు సైడ్ ఫ్రిల్స్ మిడిల్లోకి వచ్చేటట్టు, ఇటు సైడ్ ఫ్రిల్స్ మిడిల్లోకి వచ్చేటట్టు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇదిగోండి ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది డ్రెస్. ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మిడిల్లో ఒక కట్ పెట్టుకొని ఉంటాం కదా హ్యాండ్కి, దాన్ని ఈ షోల్డర్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకొని ఉన్నాం కదా, ఆ షోల్డర్కి మిడిల్లో పట్టుకొని అయితే ఇదిగోండి ఇలా స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా మెయిన్ బాడీ పార్ట్ రైట్ సైడ్కి ఉండాలి, దాని మీద హ్యాండ్ కూడా రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఇలా 2 రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్లో ఇలా బయటకు వచ్చేటట్టు అయితే స్టిచ్ వేయాలి. చూసుకొని అయితే వేసుకోండి. హ్యాండ్ ఇలా నీట్గా అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి గైస్, ఇప్పుడు ఇక్కడ దాకా స్టిచ్ వేసాం కదా, మరి దీన్నే ఇలా రివర్స్ చేసి మీకు అర్థమవుతుంది కదా, దీన్నే నేను మరి అక్కడ స్టాప్ చేసిన స్టిచ్ని దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా హాఫ్కి స్టార్ట్ చేసా కదా, దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేసేయాలి. ఇలా చేయడం వల్ల బ్లౌజు హ్యాండ్ నీట్గా అయితే వస్తుంది అనమాట. ఫినిషింగ్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది, ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్లీవ్. ఎప్పుడు ఈ హ్యాండ్ స్టిచ్ చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు తర్వాత. ఇదిగోండి స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. నెక్స్ట్ స్లీవ్ కూడా సేమ్ అలానే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్స్ పట్టుకొని ఆ మిడిల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి స్టిచ్ వేయడం. నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్ అలానే, ఇంకా
మనం ఇంతకుముందు స్లీవ్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే వేసుకోండి గాయస్. ఇదిగోండి 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు దీనికి మనం వన్ సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి, వన్ సైడ్ స్టిచెస్ వేసుకోవాలి, ఇంకొక సైడ్ ఫ్రీగానే వదిలేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా పట్టుకోవాలి. అలానే హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నది చూసుకొని ఇప్పుడు మీకు చూపిస్తా. ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా పట్టుకోవాలి, నెక్స్ట్ ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా పట్టుకోవాలి, నెక్స్ట్ హిప్ దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఫస్ట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకొని ఆర్మ్ హోల్ లూజ్ ఎంత 8.5 17 ఏమో ఉంది నా దానికి. సో ఇదిగోండి ఇలా 8.5 వచ్చేటట్టు అయితే ఒక డాట్ వేసుకొని ఇప్పుడు సేమ్ ఇలానే అయితే మొత్తం స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మొత్తం నేను ఇంతకుముందు మార్క్ చేసేటప్పుడు చాక్ పీస్తో వేసి ఉంటాను కదా, దాని మీద అయితే ఒక 4 స్టిచ్చెస్ వేసేసా అటు సైడు. ఇంకా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని బాటమ్ ఫ్రిల్స్ అయితే పెట్టుకుందాము. ఫస్ట్ మనం 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లేయర్ అయితే తీసుకోండి. ఇలా స్టార్టింగ్లో ఒక పిన్ వేయండి. దీన్ని 4 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 4 పార్ట్స్ దగ్గర ఒక్కొక్క పిన్ సేఫ్టీ పిన్ అయితే పెట్టిన నేను. ఇదిగోండి ఇలా దీన్ని ఫస్ట్ ఒకదాన్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి, హాఫ్ దగ్గర ఒక పిన్ వేయండి, స్టార్టింగ్లో ఒక పిన్ వేయండి, ఆ వచ్చిన హాఫ్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. అప్పుడు ఈజీగా అయితే డివైడ్ అవుతుంది అనమాట. 4 పార్ట్స్ అయితే వస్తాయి అలా చేయడం వల్ల. సేమ్ ఇప్పుడు ఇది కూడా మన మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా, దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ మిడిల్ వరకు ఒక డాట్, ఇటు సైడ్ స్టిచ్చెస్ మిడిల్ స్టిచ్చెస్ వరకు ఇంకొక డాట్, బ్యాక్లో మిడిల్ డాట్స్లో ఒక సేఫ్టీ పిన్ అలా వచ్చేటట్టు పెట్టుకొని ఇదిగోండి 2 రైట్ సైడ్ లోపలికి ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి అంటే మన బాడీ పార్ట్కి ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది, మనం ఈ క్లాత్కి ఒక సేఫ్టీ పిన్ పెట్టి ఉంటాం కదా, ఆ సేఫ్టీ పిన్స్ వచ్చే వరకు అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ 2 కలిపి సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఇంత ఫ్యాబ్రిక్ ఉంది, మనం ఇన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి అన్నది ఈక్వల్గా అయితే డివైడ్ చేసుకుంటాం అనమాట. అర్థమైంది కదా గైస్. ఏ టేపు ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా ఇలా ఈజీగా గుర్తు అనమాట. చదువు రాని వాళ్ళు కూడా బండ గుర్తు అంటారు కదా, అలా పెట్టుకొని అయితే స్టిచ్ వేసేయచ్చు. ఇది ఒక చిన్న టిప్ అనమాట చదువు రాని వాళ్ళకు. ఇదిగోండి ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇది క్రాప్ టాప్ లాగా అయితే ఉంది. నాకు ఎందుకో ఇంకా ఇక్కడితో ఆపేద్దామా అన్నట్టు అయితే అనిపించింది, అంత క్యూట్గా ఉంది క్రాప్ టాప్ అయితే. సమ్మర్కి పర్ఫెక్ట్ గైస్. ఇదిగోండి ఒక సైడ్ మొత్తం స్టిచ్ వేసేసా కదా, ఇటు సైడ్ స్టిచ్ వేయలేదు. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, బ్యాక్ సైడ్ అలా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే మనం ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఒక టాప్ అయితే స్టిచ్ చేసుకుందాము అనిపించింది, అంత నచ్చేసింది. మీకు నచ్చింటే కమెంట్ చేయండి క్రాప్ టాప్ బాగుంది అని. ఇదిగోండి వేసుకున్న తర్వాత జస్ట్ నేను ఊరికే అట్లా ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అన్నట్టు అయితే చూస్తున్నా. చాలా బాగుంది, నాకు హ్యాండ్స్ చాలా నచ్చినాయి. మీకు ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి ఈ క్రాప్ టాప్లో. నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే మనం ఇంతకుముందు సేఫ్టీ పిన్స్ ఎలా పెట్టుకొని డివైడ్ చేసుకున్నాం, కింద పార్ట్కి పైన పార్ట్కి సేమ్ అలానే ఫస్ట్ లేయర్కి సెకండ్ పార్ట్కి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని అయితే డివైడ్ చేసుకోండి. ఆ సేఫ్టీ పిన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ఈవెన్గా పట్టుకొని సేఫ్టీ పిన్ పెట్టేయండి. మనకేమర్థమవుతుంది అంటే ఇంత డిస్టెన్స్ ఉంది, ఇంత ఫ్యాబ్రిక్ ఉంది, సో దీనికి సరిపడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలా పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలా ఇదిగోండి అన్నది అయితే అర్థమవుతుంది అనమాట. బిగినర్స్కి చాలా మంచి టిప్ అనమాట ఇది. ఇదిగోండి ఇది ఒక లేయరు, ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన, సెకండ్ లేయర్ స్టిచ్ చేసిన, థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేసిన. థర్డ్ లేయరు ఫస్ట్ 2 లేయర్స్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం థర్డ్ లేయర్కి డబుల్ ఫోల్డ్ పెట్టుకొని అయితే స్టిచ్ వేసుకుంటాం కదా, అందుకు 1 ఇంచ్ అయితే ఎక్కువ వదులుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడే. ఇదిగోండి థర్డ్ లేయర్కి నేను డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇందులో ఏ పార్ట్ అర్థం అవ్వలేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నెక్స్ట్ టైం నీట్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పడానికి ట్రై చేస్తా. వీడియో ఫాస్ట్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అన్నది కూడా చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోకి కరెక్ట్ చేసుకుంటాను మిస్టేక్ని. ఇదిగోండి ఇప్పుడు 3 లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం చూసుకోండి ఒకసారి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూసుకోవడం వల్ల ఏంటి అంటే మన ఐస్ సాటిస్ఫై అవుతాయి అన్నమాట. పర్లేదు బాగా స్టిచ్ చేసిన చాలా బాగుంది అని. 3 లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా గైస్. ఇప్పుడు ఇదిగోండి దీన్ని రాంగ్ సైడ్న చేసేయాలి. డ్రెస్ మొత్తాన్ని రాంగ్ సైడ్న చేసి 2 హ్యాండ్స్ పట్టుకోవాలి. ఫస్ట్ 2 హ్యాండ్స్ పట్టుకొని అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక సేఫ్టీ పిన్ పెట్టండి 2 పట్టుకొని. ఇదిగోండి ఆర్మ్ హోల్స్ 2 పట్టుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్, నెక్స్ట్ హిప్ దగ్గర ఈ 2 పట్టుకొని ఒక సేఫ్టీ పిన్. నేను ఇక్కడ టేప్తో మీకు ఎందుకు చూపించలేదు ఇంతకుముందు అంటే నేను చాక్ పీస్తో డ్రా చేసినవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నాకు, అందుకు మీకు చూపించట్లేదు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉంది. 4.5 వరకు పఫ్ ఉంది కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా బాగుంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 18 ఎంత ఉంది. ఇక్కడ ఈ ఫ్రాక్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 38.5 ఉంది. 38.5 డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డ్రెస్ 2 ఫోల్డ్స్ మీదనే ఉంది కాబట్టి అప్పుడు 18.5 వస్తుంది, అక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 33 అయితే ఉంది. దీన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఎందుకంటే డ్రెస్ మనకు 2 ఫోల్డ్స్ మీద ఉంది. 4 ఫోల్డ్స్ మీద ఉంటే డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ మీద ఉంటే డివైడెడ్ బై 2 వస్తుందో అంత అయితే పెట్టుకున్నాను. టేప్ని 2 మడతలో వేసి చూసుకోవాలి. మీకు అర్థమైంది కదా గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. చాలా ఈజీ. డాట్స్ పెట్టుకున్న తర్వాత చేసుకోవాలి. హిప్ దగ్గర నుంచి కొంచెం ఇలా క్రాస్గా అయితే స్టిచ్ వేయాలి. స్ట్రైట్గా వేయకుండా క్రాస్గా అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. లైనింగ్స్ ఉంటే లైనింగ్స్ సపరేట్, ఇది సపరేట్ అయితే వేసుకుంటాం మెయిన్ ఫ్యాబ్రిక్. ఇక లైనింగ్స్ ఏం లేవు కాబట్టి ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసేసుకుంటాము. ఫుల్ ఫ్లేర్తో చాలా మంచిగా వచ్చింది గైస్. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది, అందుకే మీకు ఇంత డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బిగినర్స్ కూడా ఇలాంటివి స్టిచ్ చేసుకుంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో అయితే ఇంత టైం టేకెన్ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేసేయండి, నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా, దాని పక్కన ఇంకొక 2-3 స్టిచెస్ అయితే వచ్చేటట్టు వేసుకోవాలి. ఇంకా వెనక సైడు ఇదిగోండి ఈ షో బటన్ అయితే స్టిచ్ చేసేసా. చాలా నీట్గా అయితే ఉంది గైస్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకు నచ్చింది. బిగినర్స్ ఎవరైనా ట్రై చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, వేరే వాళ్ళకు కూడా స్టిచ్ చేయగలుగుతారు అనమాట. ఇదిగోండి షో బటన్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఫినిషింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది గాయస్. అవి క్లయింట్ కూడా చెప్పినారు చాలా బాగుంది రాజీ, నాకు కూడా చాలా బాగా నచ్చింది అని. డిటీడీసీలో విశాఖపట్నం అయితే పంపినాం ఈ ఫ్రాక్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న బో అయితే హెయిర్ క్లిప్ లాగా చేద్దాము. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి ఈ షేప్లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదిగోండి మిడిల్లో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసండి. సూది దారం తీసుకొని మొత్తాన్ని ఇప్పుడు దగ్గర కంటే ఇలా అయితే వస్తుంది. అలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా 3-4 రౌండ్స్ అయితే ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక చిన్న బాక్స్ టైప్ అయితే ఒక స్టిచ్ చేసి పైన అటాచ్ చేయాలనుకుంటున్నా. హెయిర్ క్లిప్ టైప్ అనమాట. చాలా క్యూట్ ఉంది ఫ్రాక్ అండ్ హెయిర్ బ్యాండ్, ఈ హెయిర్ యాక్సెసరీ కూడా నాకు చాలా నచ్చింది. గాయస్ ట్రై చేయండి, కొత్త వాళ్ళైనా పర్లేదు. ఫస్ట్ శారీతో అయితే ట్రై చేయండి, వేరే వాళ్ళకి కాదు. ఫస్ట్ మీ మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ వరకు ఎంత అయితే స్టిచ్ చేయగలుగుతున్నారు అన్నది అయితే అర్థమవుతుంది. మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకైతే స్టిచ్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పర్లేదు, వాళ్ళకైనా స్టిచ్ చేయండి. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నా ఎలా కట్ చేసుకోవాలన్నది ప్రీవియస్ 22nd క్లాస్ వీడియో అయితే చూడండి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ గాయ్స్. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్.